వచ్చాం. నేను చాలా ఇది అని చెప్పుకుంటున్నా. రేవరెడ్డి కుటుంబం, రేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రేవరెడ్డి ప్రశాంతమ్మ దీనికి ఏం చెప్పారు? నైతిక బాధ్యత మీరు రాజీనామా చేయాలి. అసలు రాజకీయాలకే పనికిరాను. డబ్బున్న అహంకారమా మదన అడుగుతా ఉన్నా. ఒకవేళ నిజంగా ప్రశాంత్ అన్న మీకు తప్పుని మాట్లాడని భావిస్తే, మీ క్యారెక్టర్ అసోసియేషన్ మీరు భావించుంటే కోర్టుకు వేసుకోండి, డిఫమేషన్ వేసుకోండి, లేదా కేసు కట్టుకోండి. అంతేగాని కేసు కట్టుకోండి, డిఫమేషన్ వేసుకోండి, రాజ్యాంగబద్ధంగా ఏం చేయాలో చేసుకోండి. మేము డబ్బులున్నాయి, మేమంతా పెద్ద మనుషులు చలామణి వేయడానికే, మేము సేవ చేయడానికి ఇదే మేము సేవ చేసేది. ఇదేనా అంటున్నా? నెల్లూరు జిల్లాలో చేయండి రౌడీజం, గుండాయిజం, గంజాయి బ్యాచ్లు పెట్టుకొని నలుగురు డబ్బులు ఇచ్చి తాగిచ్చి ఈరోజు ప్రశ్న ఇంటికి పంపిస్తాం. నిజంగానే ఈరోజు జిల్లా చూస్తా ఉంది. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎంత పెద్దలైనా, 1000 కోట్ల అధిపతైనా వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, నువ్వు చూసినా కట్టే, మేము చూసినా కట్టే, గుర్తు పెట్టుకో. నీకు ఓటు దిగద్దే, మాకు దిగింది, మీకు ఓటు దిగే శక్తి మాలో ఉందని చెప్తా ఉన్నాం. డబ్బు ఒకటే కాపాడద్దు, డబ్బు ఏదో వేస్తాడు. మీరు డబ్బు ఇచ్చి మనుషులు కనుక్కోవచ్చేమో, అభిమానంతో మనుషులు కనుక్కోగలం. అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ప్రశ్నకు ఉంది, ఆ కుటుంబానికి ఉంది. ఇది నిజంగా తిరిగి బండి చర్య, సిగ్గులేని చర్య. వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు, మహిళలు అధికారులు పెద్దలు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది? నిజంగా ఎవడో మగోడు నేను కొట్టానని చెప్పండి, నేను వచ్చాను ఇంటి మీద దాడి అని చెప్పి చేయించే మగోడో ముందుకు చెప్పండి. ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, లేకపోతే చంచాలు అనుచరులు గంజాయి భాషలు ఎవరో చెప్పండి బయటకు వచ్చి. మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి, అదేదో తెలుసుకుంటాం. అంతేగాని ఇట్లాంటి చేతగానే మళ్ళీ ఏదైనా అంటే ఇంకోటంటే దాని ఇంకోగా తీసుకెళ్తారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ పోలీస్ యంత్రాంగం, ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నా, కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ మీకు సిగ్గు సరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా. లేదా ఒప్పుకోండి, మేము చేసాము మొగల్లోకి ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరూ మండగా అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరూ కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రసన్న కుటుంబానికి మీదకి వచ్చిన రేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంతమ్మ మీద హత్యాయత్నం కేసు, అటెంప్ట్ మర్డర్ 302 నమోదు చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా 302 కాదు, 307 అటెంప్ట్ మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ కేసు మీద, భార్యాభర్తల మీద కేసు, ఇది కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. 100% కరెక్ట్. అది అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఎవరో అప్పటికి నాకు తెలీదు, కార్యకర్తల్ని మేము చెప్పాము, వాళ్ళు ఆవేశపడుతుంటే మీరేమి ఇది చేయొద్దు, మాట్లాడితే మాట్లాడలే అని. కానీ కొంతమంది అభిమానులు ఎవరో ఏదో అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టున్నారు. వాళ్ళని కూడా మేము ఆపాము, వాళ్ళు వచ్చేసారు. తర్వాత అతనే పగలగొట్టుకొని, అతనే ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను. అసలు ఇతన్ని చేపించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు. అధికారంలోకి వచ్చి 13 నెలలు అయింది. మన ప్రభుత్వం, అది కూడా 164 సీట్లతో మనం అధికారంలో ఉన్నాం. పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది. ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను? అవును, అదే కరెక్ట్. యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు, జిల్లా మొత్తం సక్సెస్ అయింది. జిల్లా ప్రోగ్రాం అంతా మా దగ్గర కూడా వచ్చారు, కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉన్నారు, మా బిడ్డలాగా వెళ్ళారు ఆయన. అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్, వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి. సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు. ఇప్పుడు తిరిగి ఏమైనా ఈయన రప్పించుకుంటాడేమో జోలాడని. మరి అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా డబ్బు 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 గురించి తప్పితే ఇంకో పని లేదు. అతను అనుకుంటున్నాడు అతను ఏదో అడుక్కొని తినేవాడిలాగా. అతను దోచినంత డబ్బు ఎవరూ దొయలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ముందు అతని విందగాన
సిఐడి ఎంక్వైరీ చేస్తే సక్కంగా వస్తాడు. అప్పుడప్పుడు వచ్చి కాన్స్టిట్యున్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి, తళుకును మెర్చి 4 మాటలు మాట్లాడి 13 నెలల నుంచి కార్యకర్తల్ని గాలి కొదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది. అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమ్మనండి, అనిల్ కుమార్ యాదవ్ని. వాళ్ళు కానీ ఇతన్ని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.